నన్ను రకరకాల పేర్లతో పిలుస్తారు. నేను మీ పంటలను ఆశిస్తే ఇక మీరు దాని మీద ఆశలు వదులుకోవలసిందే. మీ తెలివి తక్కువతనమే నాకు శ్రీరామ రక్ష. మీరు నా గురించి కాస్త శ్రద్ధగా ఆలోచిస్తే కాని నేను మీకు లొంగను సుమా. నాకు పచ్చదనం అంటే మహాప్రీతి. నా లార్వాలు ఆకులలో దాక్కోవడానికి వీలుగా పచ్చగా ఉంటాను. అందుకే నన్ను పచ్చపురుగు అంటారు. అయితే నా గురించి కాస్త చెప్పమంటారా? నేను లేత లేక ముదురు గోధుమ రంగు పొలుసుల రెక్కల మధ్య నల్లటి మచ్చ కలిగిన ముందు జత రెక్కలతో బలంగా ఉంటాను. నా వెనుక రెక్కలు తెల్లగా నల్లంచుతో ఉంటాయి. నా జీవిత చక్రంలో 4 కీలక దశలు ఉంటాయి. మొదటిది గుడ్డు దశ. నేను రాత్రులందు ఎక్కువగా సంచరించి నా సంతతికి తగిన పైర్లను వెతికి ఆ పైరు లేతాకులపైన, పువ్వు, మొగ్గ, పిందెలపైన గుడ్లను పెడతాను. నా గ్రుడ్లు చిన్న ఆవగింజ పరిమాణంలో ఉండి తెల్లగా మెరుస్తాయి. నేను ఈ దశలో దాదాపుగా 7 నుంచి 10 రోజులు ఉంటాను. ఆ తరువాత నేను లార్వా దశలోకి వెళ్లిపోతాను. ఈ దశలో నేను మీ పంటలకు విపరీతమైన హాని చేస్తాను. నేను ఆకులు, మొగ్గలు, పూత, పిందె, ముదిరే కాయల్ని తొలిచి తింటాను. నేను ఆశ్రయించి పెరిగే మొక్కని, మొక్క భాగాల్ని బట్టి నా శరీరపు రంగు మార్చుకుంటాను. నా ఆహార శైలి ప్రత్యేకంగా ఉంటుంది. నేను నా తల భాగాన్ని మొక్క భాగంలోకి జనిపి మిగిలిన శరీరాన్ని బయటకు ఉంచుతాను. నేను అన్ని రకాల పంటలపైన పెరగడమే కాకుండా వాటి దిగుబడులను నష్టపరిచిన సందర్భాలూ ఉన్నాయి. నాకు ప్రత్తి, కంది, శనగ, ప్రొద్దుతిరుగుడు, టమాటో, బెండ, మిర్చి, కుసుమ వంటి పంటలు చాలా ఇష్టం. నేను ఈ దశలో 5 మార్పులు చెందుతాను. నా పూర్తిగా పెరిగిన లార్వా 35 నుంచి 40 మిల్లీమీటర్ల పరిమాణంలో ఉంటుంది. నేను ఈ దశలో 4 నుంచి 6 వారాలు ఉండి